హలో అండి, నమస్తే. ఇవాళ మనం ఇంకొక బ్లౌజ్ కటింగ్ చూద్దాము. కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్. ముందుగా లైనింగ్ని తడిపి ఆరబెట్టి కొద్దిగా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని కోరాస్ ఒకవైపు ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కింది వైపు ఎక్స్ట్రాస్ ఏమీ ఉండకుండా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ షోల్డర్ మధ్య భాగం నుంచి డాట్ వరకు హైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ హైట్ ప్రకారం మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఖర్చులకి పైన పావించు, కింది వైపు కూడా పావించు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక పావించ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, అది హైట్ పెంచుకోవడానికి. ఇలా మనకు వచ్చిన హైట్ని 2 ప్లేసెస్ దగ్గర మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. వెనుక భాగం గల్లా హైట్ ఎంత ఉందో తెలుసుకోవడానికి డాట్స్ మధ్య భాగం నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకు నెక్ హైట్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో కొలుస్తున్నాను. ఈ చెస్ట్ లూజ్ని కొలిసేటప్పుడు బ్యాక్ పార్ట్ వైపు కొలవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ని కొలుస్తున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 21 ఇంచెస్ వచ్చింది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. అంటే ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ కలిపితే మనకు చెస్ట్ లూజ్ కూడా వస్తుంది. అలా అయినా చెస్ట్ లూజ్ని మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డబల్ ఫోల్డింగ్ మీద చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ చెస్ట్ లూజ్ని సగానికి మార్కింగ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ 21లో సగం 10.5కి మార్కింగ్ చేస్తున్నాను. అదేవిధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నడుము కొలత వచ్చేసి మనకి 17.5 ఇంచెస్ వచ్చింది. ఇది కూడా మనం డబల్ ఫోల్డింగ్ మీద మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము కొలత వచ్చేసి నాకు 9 ఇంచులు వచ్చింది. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేశాను. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేశాను. ఇలా మనం పెట్టిన మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ చూస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచుల వరకు తీసుకున్నాను. ఆ తర్వాత షోల్డర్ 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఈ నెక్ కానీ షోల్డర్ కానీ తీసుకునేటప్పుడు ఖర్చులకి 1/2 ఇంచు మందం వదులుకోవాలి. ఇలా నెక్ 2.5 ఇంచులు తీసుకొని 1/2 ఇంచు ఖర్చుకి, 3 ఇంచు షోల్డర్ తీసుకొని 1/2 ఇంచు ఖర్చుకి ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని ఫోల్డింగ్ వైపు నుంచి కింది వైపు కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచెస్ రెండు వైపులా కూడా మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కోసం కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచుల వరకు తీసుకున్నాను. ఎల్ షేప్ కార్నర్ మార్కింగ్ కలిసే విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 9.5 ఇంచెస్ వచ్చే విధంగా చూసుకోవాలి. షోల్డర్ వైపు కుట్లకు వదిలి ఈ ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా 9.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు కింది వైపు నెక్ విడ్త్ని మార్కింగ్ చేస్తున్నాను. ఈ నెక్ విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచుల వరకు తీసుకున్నాను. 3 ఇంచెస్ తీసుకున్నా పర్వాలేదు. అంటే నెక్ బ్రాడ్ని బట్టి తీసుకోవచ్చు. ఎక్కువ బ్రాడ్నెస్ కావాలంటే 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నెక్ విడ్త్ అనేది తక్కువగా తీసుకొని కట్ చేసుకోవడం మంచిది. ఇక్కడ కింది వైపు నేను డాట్స్ గురించి మార్కింగ్ చేస్తున్నాను. ఈ డాట్ మార్కింగ్ అనేది నడుము కొలతలో సగానికి కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇలా నెక్ విడ్త్ చూసుకొని ఒక 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని దానికి స్ట్రైట్గా 4 ఇంచెస్ వచ్చే విధంగా డాట్ గురించి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుము వైపు 1/2 ఇంచ్ క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం డాట్స్ వేసినప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో కొన్ని టిప్స్తో పాటు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని లైనింగ్ మీద క్రాస్గా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపు 2 ఇంచులు ఉండే విధంగా ఇలా 3 వైపులా మార్కింగ్ చేసుకొని ఆ 2 ఇంచుల మందం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగానైతే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం కొన్ని చేంజెస్ చేసి మార్కింగ్ చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో గల్లా హైట్ అనేది తక్కువగా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ హైట్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మెయిన్ డాట్ గురించి మార్కింగ్ చేస్తున్నాను. ఈ మెయిన్ డాట్ అనేది హుక్స్ పట్టి నుంచి 2.5 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. దీని హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత హుక్స్ పట్టి వైపు 1.5 ఇంచెస్ క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్స్ వైపు కూడా 1/2 ఇంచ్ క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ వైపు కూడా 1/2 ఇంచ్ వరకు ఇలా లోగా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాము. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ 2 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి కొలత కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ మార్కింగ్ అనేది ఫస్ట్ పేపర్ పైన మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ హైట్ అనేది సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ విడ్త్ తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్ విడ్త్ అనేది బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ని కొలుచుకొని 1 ఇంచ్ తక్కువగా తీసుకున్నట్లయితే మనకు విడ్త్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్ వరకు వచ్చింది. ఈ 12 ఇంచ్లో 1 ఇంచ్ మైనస్ చేస్తే 11 ఇంచెస్ అనమాట. ఇలా 11 ఇంచెస్ని మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్తో లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకొని డౌన్ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 1.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా డౌన్ మార్కింగ్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ నుంచి ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ కింది వైపు నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ లూజ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేస్తున్నాను. ఇలా మనం పెట్టిన మార్కింగ్స్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ హ్యాండ్ని మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న హ్యాండ్ని తీసుకొని ఇంకొక పీస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు పఫ్ హ్యాండ్స్ని డ్రా చేసుకోవాలి. ఈ పఫ్ హ్యాండ్స్ గురించి ఎక్స్ట్రా 3 ఇంచెస్ వరకైనా 4 ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చు. పఫ్ ఎక్కువగా రావాలంటే 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా మనం కట్ చేసుకున్న హ్యాండ్ రౌండ్ చుట్టూ 1/2 ఇంచ్ మందం ఖర్చుకు వదిలేస్తూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత హైట్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఈ హైట్ విడ్త్తో ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ కర్వ్ని ఇలా కొద్దిగా కిందకి డ్రా చేస్తూ ముందుగా డ్రా చేసిన హ్యాండ్ కర్వ్లో కలిపేయాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.